హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి కరీంనగర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, శ్రీధర్ సిసి అనేది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు తెలంగాణ అండ్ ఏపీలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉంది. దానికి నిదర్శనం రీసెంట్గా వచ్చిన ఎస్బీఐ క్లర్క్ ఫైనల్ రిజల్ట్లో 406 సెలెక్షన్స్ రావడం జరిగింది ఓన్లీ శ్రీధర్ సిసికే. దాంతోపాటు ఆర్ఆర్బి పిఓలో 516 సెలెక్షన్స్ రావడం జరిగింది ఓన్లీ శ్రీధర్ సిసికి మాత్రమే. ఓకేనా? ఈ విధంగా చూసుకున్నట్టయితే ఏ నోటిఫికేషన్ అయినా కూడా దానిలో సింహభాగం ఏదైతే మేజర్ షేర్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కటి ఏ నోటిఫికేషన్ ఏదైనా సరే దానిలో మేజర్ షేర్ వచ్చేసి ఆస్పిరెంట్స్ శ్రీధర్ సిసి నుంచే సెలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు మన దగ్గరికి కోచింగ్ కోసం వచ్చే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఫీ ఎంత ఉందని అడుగుతూ ఉన్నారు. ఫీ వచ్చేసి విజయవాడలో ఒక రకంగా, దాంతోపాటు హైదరాబాద్లో అమీర్పేట్లో ఒక రకంగా, దిల్సుఖ్ నగర్లో ఒక రకంగా, ఈ విధంగా మనకున్న బ్రాంచెస్లలో అక్కడ ఉన్న లొకాలిటీని బట్టి, అక్కడ ఉన్న ఎక్స్పెండిచర్స్ని బట్టి, అక్కడ ఉన్న రెంట్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఆ విధంగా అన్నిటినీ మనం బేరీజ్ వేసుకొని ఫీజు అనేది డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు తెలంగాణలో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ తర్వాత 3వ బ్రాంచ్గా కరీంనగర్లో శ్రీధర్ సిసి నెలకొల్పడం జరిగింది. దాదాపు జనవరి 1 నుంచి ఈరోజు మనం మార్చ్ 3 ఈ వీడియో రిలీజ్ అయ్యేది మార్చి 3. ఈరోజు మనం మార్చి 3లో ఉన్నాం. సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నది. కానీ కొంతమంది ఆస్పిరెంట్స్ నుంచి వినబడే మాట ఏంటంటే, ఫీజు ఎక్కువగా ఉంది అని అంటూ ఉన్నారు. ఫీజు ఎక్కువగా ఉంది అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఈరోజు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా, ఏ పోటీ పరీక్ష అయినా కూడా సిలబస్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ అంటాం, దాంతోపాటు రీజనింగ్, ఇందులో వర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ ఉంటుంది, లాజికల్ ఉంటుంది, దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, దాంతోపాటు జనరల్ స్టడీస్కి సంబంధించి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు జనరల్ సైన్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఈ విధంగా దాదాపు 15 సబ్జెక్టులు ఉంటాయి. దాంతోపాటు ఈరోజు మేము తీసుకునే ఫీజు అంటే శ్రీధర్ సిసి అనే సంస్థ తీసుకునే ఫీజు వచ్చేసి సంవత్సరానికి అనేది ఒకటి ఉంటుంది. అంటే మేము తీసుకునే ఫీజు వల్ల ఒక్కసారి కనుక స్టూడెంట్ అమ్మాయి అబ్బాయి ఒకసారి ఫీ పే చేస్తే 1 ఇయర్ వరకు క్లాసెస్ వినొచ్చు. 1 ఇయర్ అంటే 365 డేస్ క్లాసెస్ ఎనీ టైం అటెండ్ కావచ్చు. దాంతోపాటు అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే టిల్ గెట్ జాబ్ అంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంది. దాంతోపాటు లైఫ్ టైం యాక్సెస్ అంటే ఏంటంటే, మీకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నన్ని రోజులు మీకు ఐడి యాక్టివేట్లోనే ఉంటుంది. దాదాపు శ్రీధర్ సిసి వెబ్సైట్లో డైలీ మీ పేరు మీద అంటే ఎక్స్ అనే అబ్బాయి జాయిన్ అయితే లేదా ఎక్స్ అనే అమ్మాయి జాయిన్ అయితే మీ పేరు మీద దాదాపు 6 నుంచి 8 ఎగ్జామ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 10 ఎగ్జామ్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా దాదాపు డైలీ మీ అకౌంట్లో 6 నుంచి 8 ఎగ్జామ్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు 365 డేస్ క్లాస్ యాక్సెస్ వచ్చింది. మీకు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు ఉంది. దాంతోపాటు ఆ పేపర్ను ఆఫ్లైన్లో మళ్ళీ మీకు హార్డ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దాన్నే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. క్వాంట్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. దాంతోపాటు ఇంకా మీకు స్పెషల్ క్లాస్ ఏదైతే ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ లెవెల్లో ఏదైతే ఉందో మీకు ఒక 1 మంత్ వరకు మీకు స్పెషల్ క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది. ఈ విధంగా మీరు కట్టిన ప్రతి రూపాయిని మెటీరియల్ పరంగా కావచ్చు, దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, ఆఫ్లైన్ పేపర్ పరంగా కావచ్చు, న్యూస్ పేపర్ పరంగా కావచ్చు, దాంతోపాటు ఆఫ్లైన్ క్లాసెస్ పరంగా కావచ్చు, మీకు ప్రొవైడ్ చేసే రూమ్ పరంగా కావచ్చు, మీకు ప్రొవైడ్ చేసే సిస్టమ్ పరంగా కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి మీరు లెక్కేసుకుంటే మీరు కట్టిన ఫీజు దానికి కొన్ని రెట్ల సబ్జెక్ట్ను, కొన్ని రెట్ల ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. బట్ ఏంటంటే ఇది రొటేషన్ ప్రాసెస్ అన్నట్టు. కాబట్టి మీరు దీన్ని ఒకటి అర్థం చేసుకోవాలి. దీనికి నేను ఒక సొల్యూషన్ ఒకసారి ఆలోచిస్తే నాకు ఏమనిపించింది, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంటే, ఈరోజు మనము కరీంనగర్ బ్రాంచ్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫీజు ఉంది, అది వాస్తవము.
దాంతోపాటు కరీంనగర్ బ్రాంచ్లో ఒక 20,000 ఫీజు తీసుకుంటున్నాం మనము. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు అన్నీ ఇస్తున్నాం. అదే 20,000లో చెప్పిన సబ్జెక్టులు కావచ్చు, క్వాంట్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా మేము చెప్పినవి ఇంకా చెప్పకుండా ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఇస్తూ ఉన్నాం. మీరు కట్టే 20,000 ఫీజులో ఇవన్నీ ఇస్తూ ఉన్నాము. దాంతోపాటు వెల్ క్వాలిఫైడ్, వెల్ నాలెడ్జ్, వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మాకు రిజల్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు ఫీజు ఎక్కువ అని అంటున్నారు కదా, ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రజెంట్ సిచ్యువేషన్, మార్కెట్ సిచ్యువేషన్ ఆలోచిస్తే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఒక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అబ్బాయికి లేదా అమ్మాయికి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కేవలం అడ్మిషన్ ఫీజే 10 నుంచి 15,000 దానికి కూడా తీవ్రమైన పోటీ ఉన్నది. దాంతోపాటు వాళ్ళ అకాడమిక్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఒక సంవత్సరానికి ఆ ఎల్కేజీ లేదా యూకేజీ అబ్బాయి లేదా అమ్మాయి మీద అయ్యే ఖర్చు వచ్చి 1,00,000 నుంచి 1,50,000 ఉన్నది సంవత్సరానికి. అందులో మళ్ళీ మెటీరియల్ అంటే ఏదైతే ఉన్నాయో మెటీరియల్ ఏదైతే బుక్స్ ఉన్నదో మళ్ళీ మనమే పేయాలి ఎక్స్ట్రా. దాంతోపాటు బుక్స్కి మనమే పేయాలి, బస్ ఛార్జెస్ మనమే పేయాలి, బ్యాగుకు మనమే పేయాలి, టైకి మనమే పేయాలి, దాంతోపాటు బెల్ట్కి మనమే పేయాలి, ఐడి కార్డుకి మనం ఎక్స్ట్రా పేయాల్సిందే. ఏదన్నా దాన్ని ఏమంటారు, ఏదైనా డే స్పెషల్ ఇంపార్టెంట్ డే ఉంటే దానికి మనమే అన్ని అరేంజ్ చేసి పంపాలి. ఆగస్ట్ 15కి మనమే రెడీ చేసి పంపాలి. మా ఖర్చు మనదే. జనవరి 26కి మనది. ఏ ప్రోగ్రామ్ అయినా మనదే. అంటే ఒక ₹1,00,000 ఫీజు ఉంది అనుకోండి, అది డే స్కాలర్కి ₹1,00,000 ఫీజు ఉంది అనుకోండి, ఇంకొక 1,00,000 యాడ్ అవుతుంది, అంటే 2,00,000 అవుతున్నాయి. ఎల్కేజీ, యూకేజీ పిల్లగానికి ఒక స్కూల్ ఫీజు 1,00,000, 2,00,000 అవుతున్నాయి. అది వాడు ఇంకొక 20 సంవత్సరాలు చదివితే వాడు సెట్ అవుతాడా కానది క్వశ్చన్ మార్క్. మీరు ఈరోజు 20,000 కట్టి, అంటే మన ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పట్లేదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా మీరు 20,000 ఫీజు కట్టి టిల్ గెట్ జాబ్ మేము అవకాశం ఇస్తున్నాము అంటే, టిల్ గెట్ జాబ్ మీరు సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మార్కెట్లో ఎల్కేజీ, యూకేజీకే ₹1,00,000 అయితే ఉన్నాయి. మీరు కట్టిన 20,000 తోటి మేము ఇన్ని రకాల, అంటే మీరు కరెక్ట్ కూర్చుంటే ఒక 6 నుంచి 8 నెలల జాబ్ కొట్టచ్చు మేము ఇచ్చే దాంతో. అంటే లైఫ్ సెటిల్ అవుతుంది ఇక్కడ. అక్కడ ఎల్కేజీ, యూకేజీ పిల్లాడికి ఒక 20 సంవత్సరాలు అయితే సెటిల్ అవుతుందా కదా క్వశ్చన్ మార్కే. సో కాబట్టి మీరు కూడా శ్రీధర్ సిసి అనేది నిస్వార్థంగా దాదాపు 31 ఇయర్స్ నుంచి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా, అంటే తెలంగాణ మరియు ఏపీలో అబ్బాయి లేదా అమ్మాయి అత్యధిక ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా ఈరోజు స్వల్ప లాభాపేక్షతోటి మేము వర్క్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మన కరీంనగర్ విద్యార్థులకు ఇంకా ఎకనామికల్గా ఇబ్బంది కావద్దు అని చెప్పేసి అక్కడ హైదరాబాద్ కావచ్చు, వేరే దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎక్కడైనా కూడా వెళ్ళి ఫుడ్కు, బెడ్కు, అకామిడేషన్కు, దాదాపు ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి శ్రీధర్ సిసి వ్యవస్థాపకులైన శ్రీధర్ సార్ కావచ్చు, సీతారామరెడ్డి సార్ కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్ శ్రీధర్ సిసి వ్యవస్థాపకులైన సుధీర్ సార్ కావచ్చు ఆలోచించి, సో మన కరీంనగర్ నుంచి మేజర్ షేర్ ఉంది హైదరాబాద్కి, సో వీళ్ళని కొంచెం ఇక్కడ ఎకనామికల్గా మనం సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కరీంనగర్కు సంస్థను తీసుకురావడం జరిగింది. దాని ఫీజును కూడా 20,000గా నిర్ణయించడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నేను మాట్లాడిందంతా నేను వాస్తవమే అనుకుంటున్నా. మీరు ఒక్కసారి పే చేయండి, టిల్ గెట్ జాబ్ మా దగ్గర సర్వీస్ తీసుకోండి, ఏది తక్కువ ఉన్నా మీరు అడగండి, ఓకేనా. సో కాబట్టి ఇట్టి విషయాన్ని అభ్యర్థులు గ్రహించి మాకు సహకారం అందిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 100% 2026లో శ్రీధర్ సిసి కరీంనగర్ నుంచి మినిమం 150 to మ్యాక్సిమం 200 అన్ని కేటగిరీలు కలిపి 200 ఉద్యోగాల లక్ష్యంగా మనం ప్రణాళిక రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఇట్టి అవకాశాన్ని మన కరీంనగర్ కావచ్చు, అంటే ఓల్డ్ కరీంనగర్ కావచ్చు, చుట్టుపక్కల జిల్లాలు నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, సో ఈ విధంగా చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు ఉపయోగించుకొని సక్సెస్ కావాలని శ్రీధర్ సిసి కరీంనగర్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.